గురువర్యులు మూర్తి గారు, గౌరవనీయులు హనుమంత్ గారు, మిత్రులు వెంకట్రావు గారు, స్వామి అండ్ ఈ సభ్యులు, అలాగే వేదిక ముందున్నటువంటి అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా బాలబాలికలు అందరికీ నమస్కారం. పిల్లలకి దీవెనలు. వెంకట్రావు గారు ఈ ఎడ్యుకేషనల్ ఎపిఫనీ అని ఒక స్లోగన్ కూడా చెప్పారు. an NGO run by enlightened minds అని. వాళ్ళని అడిగాను, ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా చేస్తున్నారు అని. సామాన్యమో అసామాన్యమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ ఖాళీ సమయాన్ని ఎంటర్టైన్మెంట్కో లేకపోతే ఎంజాయ్మెంట్కో వాడుకోకుండా తాము సమాజంలో వ్యక్తులుగా సామాజిక బాధ్యతను గుర్తు తెచ్చుకుంటూ తాము ఎక్కడి నుంచి వచ్చామో అనేటువంటి మూలాలను మర్చిపోకుండా, మాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు సమాజంలో, ఏదో కొంత ఉడతాభక్తిగా చేయూతనిస్తే వాళ్ళు కూడా సమాజంలోకి ముందుకు వస్తారు, వారి కుటుంబాలు బాగుపడతాయి, అదేవిధంగా సమాజం కూడా బాగుపడుతుంది, ముందుకెళ్తుంది అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో తమ సంపాదించే దాంట్లో కొంత పక్కకు తీసి ఇలాంటి కార్యక్రమం నెరవేర్చడం అనేది 13 సంవత్సరాలుగా నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. వారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. గొప్ప మూర్తి గారు నా గురించి చెప్తుంటే, ఎప్పుడో కొడవటిగంటి కుటుంబరావు గారు రచించిన నవలలో కొన్ని వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. నా మిత్రుడు చావా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఉద్యోగం పరంగా నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో నా ప్రయాణం సాగింది. చావా శ్రీనివాస్ నేను ఒకేసారి మేమందరం కలిసి ఒక లిటరరీ క్లబ్ అని పెట్టాం. నెలకి 15 రూపాయలు 20 రూపాయలు, అందరం ఒక 20 రూపాయలు నెలకు తీసి పక్కన పెట్టుకొని లెనిన్ సెంటర్ కాదు, గవర్నర్పేట అక్కడ ఏదో ఉండేది, బుక్స్ అలంకార సెంటర్కి వెళ్ళి వాళ్ళతో గీచి బేరం ఆడి పుస్తకాలకు డిస్కౌంట్కి వాళ్ళు చెప్పేవాళ్ళం ఉన్నాడు లాజిక్. మా నెల బడ్జెట్ ఒక 500 ఎంత ఉంది, ఎన్ని పుస్తకాలు వస్తాయని కొంటాం, మీరు డిస్కౌంట్ ఎక్కువ ఇస్తే ఇంక ఎక్కువ పుస్తకాలు కొంటామని లాజిక్ చెప్పి అందరి చేత చదివించేవాళ్ళం పుస్తకాలు. సో అలాంటి పుస్తకాలు ఒకటి కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన పుస్తకం ఏంటంటే, ఒక వాక్యం ఇప్పటికీ గుర్తుంది, మనం అనుకునేంత గొప్పవాళ్ళం కాదు, పక్కంటి వాళ్ళు అనుకునేంత గొప్పవాళ్ళం అసలే కాదు అని. కాబట్టి సభాముఖంగా మూర్తి గారు నా గురించి చాలా గొప్పగా చెప్పారు, కానీ నాకన్నా గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యవస్థలో సమాజంలో చాలామంది ఉన్నారు. అలా మనకు పరిచయం కావచ్చు, యాదృచ్ఛికంగా పరిచయం అవుతూ ఉంటారు. పరిచయం లేకుండా చాలామంది కనుమరిగి కనపడిన ముత్యాలు ఇంకా చాలా ఉన్నాయి సమాజంలో. ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలను చదువుకున్నాను. మా ఊర్లో వెంకటప్పయ్య స్కూల్ అని ఉండేది, గవర్నమెంట్ స్కూల్ కాదు, వెంకటప్పయ్య గారు అని ఆయన స్థాపించారు. ప్రైమరీ స్కూల్ 1 నుంచి 5 వరకు ఉండేది. అప్పుడు ఎల్కేజీ, యూకేజీ, లేకపోతే ఇంకేంటి ప్రీ స్కూలు, ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ అని ఉండేది, 6, 7 అక్కడ హై స్కూల్ అని ఉండేది, 8, 9, 10. ఈ 3 కూడా ప్రభుత్వ సహకారంతోనే పెట్టబడినటువంటి స్కూల్స్. తెలుగు మీడియంలోనే చదువుకున్నాం మేమందరం. అలాంటి నేను
మా పిల్లల్ని 2001లో స్కూల్లో చేర్పిద్దామని చూస్తుంటే ఉద్యోగరీత్యా వరంగల్లో ఆర్ఈసీలో పనిచేస్తున్నప్పుడు ఆ సిటీలో ఏమున్నాయి స్కూల్స్ చేర్పించాలని, గవర్నమెంట్ స్కూల్లో నేను చదివాను కాబట్టి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల్ని చదివించాలని వెతుకుతూ ఉంటే ప్రభుత్వ మర్కాజీ ఉన్నత పాఠశాల అని ఒకటి ఉంది హనుమకొండలో. అది చాలా మంచిది అన్నారు. ఇంకా రేపు ఎల్లుండో వెళ్ళి స్కూల్లో అడ్మిషన్ ఫామ్ తీసుకుందాం అనుకుంటే చాలామంది మిత్రులు, హితులు, సన్నిహితులు దగ్గరికి వచ్చి బాబు నువ్వు ఆ స్కూల్లో చేర్పించుకో. ఎందుకండి అన్నాను. అంత గవర్నమెంట్ స్కూల్స్లో అంత స్టాండర్డ్ లేదు, మీ పిల్లలను చదివిస్తే మీ వాళ్ళు స్కూల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వస్తారేమో కానీ కాంపిటీషన్ ఉండదు, జరగట్లేదు అని అన్నారు. నేను కొంచెం నిరుత్సాహపడ్డాను, కానీ నిర్ణయం మార్చుకోలేదు. కానీ తర్వాత చాలామంది చెప్పటం, గవర్నమెంట్ స్కూల్ లాంటిదే సెయింట్ గేబ్రియల్ స్కూల్ అని ఉండటం, క్రిస్టియన్ మిషనరీ స్కూల్, అక్కడ చదివించడం జరిగింది. తర్వాత ఈ మన గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక రకమైన సమాజానికి జాలి కలిగేటువంటి స్థితికి తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వానికి బాధ్యత, ప్రజల బాధ్యత, లేకపోతే మనందరి బాధ్యతనే అని అనుకుంటున్నాను. ఈ మధ్య మా ఊరు స్కూల్కి కూడా వెళ్ళాను, నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళాను. క్లాస్ రూమ్స్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, అంటే కొంచెం ఏదో మార్పు కనిపిస్తుంది. దానికి ముందుగా అసలు మన భారతదేశ పరిస్థితి చూస్తే ఈ రోజున ఈ సంవత్సరానికి 181 మంది మాత్రమే చదువుకొని ఉన్నారు. అంటే లిటరసీ, చదవటం రాయటం తెలిసినటువంటి వాళ్ళు. ఈ మధ్య ఇంకోటి కూడా అన్నారు, డిజిటల్ లిటరసీ, అంటే కంప్యూటర్ కానీ మొబైల్ ఫోన్ కానీ వాడటం కానీ దాంట్లో ఉన్న యాప్స్ వాడటం కానీ తెలిసిన వాళ్ళు. అది ఇంకా డిజిటల్ లిటరసీ ఇంకా తక్కువ ఉంది, 80% లేదు. మేబీ మొబైల్ ఫోన్ వాడటంలో చాలామంది దాదాపు 190% ఉండి ఉండొచ్చు. స్వతంత్రం వచ్చి మనకి దాదాపు 80 సంవత్సరాలు అవుతుంటే ఇంకా 81% లిటరసీ ఉండటం ఏంటి? 100% ఉండాలి కదా. అంటే ఇప్పటికీ కూడా దేశంలో ప్రతి 100 మంది పిల్లల్లో 19 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, వాళ్ళకి విద్య లభించట్లేదు. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే పెట్టుబడి దేశం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నటువంటి దేశాలు అనేటువంటి అమెరికా కానీ యూరోప్లో కానీ అప్ టు 10+2 ఇంటర్మీడియట్ దాకా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది. కంపల్సరీ ఎడ్యుకేషన్. మనదేమో సోషలిస్టిక్ కంట్రీ, మన భారత రాజ్యాంగమే సోషలిస్టిక్ కంట్రీ అని పెట్టారు, కానీ మనం ఇంతవరకు 100% లిటరసీ సాధించలేకపోతున్నాం. ఇది నిజంగా ఆలోచించదగ్గ విషయం. మనం అందరం ఆ దిశగా, అంటే 80 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి దాదాపు, కానీ ఇంకా మనము 100% లిటరసీ అనేది రాలేకపోయింది. రెండోది, ఇందాక చెప్పినట్టుగా నేను గవర్నమెంట్ స్కూల్స్లో మన పిల్లల్ని ఎందుకు చదివించలేకపోతున్నాను. మీరు అమెరికాలో చూడండి, నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను అడిగాను చాలామందిని, మీ పిల్లల్ని ఎక్కడ పంపిస్తారో స్కూల్స్లోకి. 190 కన్నా ఎక్కువ స్కూల్స్ గవర్నమెంట్ నడిపేవే ఉన్నాయి. ఇందాక మన మిత్రుడు ఎవరు వచ్చారన్నారు, అంతేనా? 100%. అక్కడ డబ్బున్నాడా పేదాడా అనేది లెక్క కాదు. బాగా డబ్బులున్నాడు కూడా, బాగా రిచ్ ఉన్నాడు. ఈ మధ్య కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయని విన్నాను, వెరీ ఫ్యూ. అంటే 199 మంది స్కూల్స్ అక్కడ అన్నీ గవర్నమెంటే నడిపిస్తుంది, స్టాండర్డ్ ఎక్కడ తగ్గలేదు. ఇది మన విద్యావేత్తలం కానీ తల్లిదండ్రులం కానీ మనం ఎన్నుకునే ప్రభుత్వాల మీద ప్రెషర్ తీసుకొచ్చి కానీ 100% ఫ్రీ ఎడ్యుకేషను ఎందుకు రావట్లేదు? హక్కు మనది, హక్కు. విద్య మీద పెట్టుబడి పెడుతున్నామని ఇందాక మన ముందు వక్తలు కొంతమంది అన్నారు.
విద్యలో పెట్టుబడి పెడితే మన భవిష్యత్తుని ఎన్ష్యూర్ చేస్తున్నామని అన్నారు. నా ఉద్దేశం భవిష్యత్తు పిల్లలదే కాదు, అసలు దేశాంది. విద్య మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా, ప్రతి రూపాయి దేశ భవిష్యత్తునే మారుస్తుంది. 2047లో వికసిత భారత్ కావాలి, అభివృద్ధి చెందిన దేశం కావాలి అనుకుంటే అసలు ముందు మనం ఫస్ట్ ప్రయారిటీ 100% ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి ప్రతి భారతీయుడికి. వాడి కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి అనేది పట్టించుకోకుండా అందరికీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. మనం ఎందుకు చేయలేకపోతున్నామో ఏదైనా కానీ దురదృష్టకరమైన విషయం. ఎప్పుడైతే మన స్కూల్ ఎడ్యుకేషను, కోర్స్ డిగ్రీ హైయర్ ఎడ్యుకేషన్ కూడా అలాగే ఉంది, ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిందో ఇది లాభాపేక్ష లేకుండా చేసినట్టు వ్యవహారం అనేది వ్యాపారంగా పరంగా తయారైంది. మన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్లోనో ప్రైవేట్ స్కూల్లోనో చేర్పించడం జరుగుతుంది. ఐరనీ ఏంటంటే బిఏ బీఈడి అనో, ఎంఏ ఎంఈడి అనో, లేకపోతే బీఎస్సీ బీఈడి, ఎంఎస్సి బీఈడి చదివి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రం గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు. ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం రానటువంటి వాళ్ళే ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్కి వెళ్తున్నారు. నిజమేనది? అవునా కదా? అందరూ తెలిసిన నిజాలే. కానీ పిల్లల్ని మనం పంపించట్లేదు. అంటే కొన్ని మౌలిక వసతులు కల్పించిన రోజున, కొంత మార్పు తీసుకొచ్చిన రోజున మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా బాగుపడతాయి. ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే కొంత మార్పు ఆ డైరెక్షన్లో కనిపిస్తుంది. ఒకటి, ఈ మధ్య గవర్నమెంట్ కూడా 16,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేయటం. ప్రతి క్లాస్కి మొన్న 30వ తారీఖు నాడు మన గౌరవనీయులైనటువంటి మంత్రి గారు లోకేష్ గారు జేఎన్టీ కాకినాడలో హలో లోకేష్ అనే కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. దాదాపు 3,000 మంది స్టూడెంట్స్ని అడ్రస్ చేశారు ఆయన. ఒక స్టూడెంట్ అడిగారు, సార్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకని ప్రైవేట్ స్కూల్స్ కన్నా వెనకబడి ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ని మనం సరిగా నిర్వర్తించలేమా అంటే ఆయన చెప్పారు, మేము దాని మీద అదే దిశలో ఆలోచిస్తున్నాము. 16,000 స్కూల్ టీచర్స్ని రిక్రూట్ చేసాము. ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్కు ఒక టీచర్ ఉండేటట్టుగా చూస్తున్నాము. ఇంకా కొన్ని చర్యలు కూడా చేపడుతున్నాము. వుడ్ లైక్ టు సీ దట్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ బెటర్ దెన్ ద ప్రైవేట్ స్కూల్స్. ఆ డైరెక్షన్లో మేము వర్క్ చేస్తున్నాం. నిజంగా అది ఒక సంతోషించదగ్గటువంటి మార్పే. అట్లాగే చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మధ్య బోర్డులు కూడా చూసాం. ఏది ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్స్ అంటారా, లేకపోతే స్మార్ట్ బోర్డ్స్ అని అంటారు. మేము ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ కంప్యూటర్ ల్యాబ్ లేదు. మా బ్యాచ్ వాళ్ళు, మేము 1979 పాస్ అవుట్. నాది తెనాలి దగ్గర అమృతలూరు. మేమందరం అనుకొని, ఫ్రెండ్స్ అందరం అనుకొని కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఇమ్మీడియట్గా ఒక 10-15 కంప్యూటర్స్ డొనేట్ చేసాం. ఒక కంప్యూటర్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసాం. నాకు అనిపించింది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఈ పూర్వ విద్యార్థుల సంఘం అనేది ఒకటి స్థాపించి వాళ్ళ స్కూల్ని అడాప్ట్ చేసుకుంటే చేస్తున్నారు. ఇక దాన్ని ఒక ఉద్యమంలాగా చేయాలి, ఒక సిస్టమేటిక్గా చేయాలి. ఆ మౌలిక సదుపాయాలు గవర్నమెంట్ ఇచ్చేదే కాకుండా, అంటే ఎంతసేపటికి ఏంటంటే మనం గవర్నమెంట్ ఇవ్వాలి అని అంటారు. నాకు గుర్తుండి నేను చిన్నప్పుడు నేను కూడా పొలం వెళ్ళేవాడిని. వేసవికాలంలో ఈ పంట కాలంలో మట్టి తీసేవాళ్ళు, పురుగు పోయింది పొడికనేవాళ్ళు. అప్పుడు ఎకరానికి ఒక మనిషి లెక్కన మనుషులను పంపించేవాళ్ళు, ఎందుకంటే పంటకాలం అందరికి కామన్ కాబట్టి.
ఆ భూమి ఆసామి రావటమో లేకపోతే ఆయన తరపున ఒక కూలీకి ఎవరినన్నా పిలిచి పంపించేవాళ్ళు. ఆ పరిస్థితి నుండి ఇప్పుడు ఎలా వచ్చిందంటే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మన పూటికి పంట కాలంలో పూటికి వాళ్ళు తీయాలంటున్నారు. ఈ మార్పును మనం రివర్స్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వచ్చు, స్కూల్స్ బిల్డింగ్స్ ఫండ్స్ ఇవ్వచ్చు, టీచర్స్కి జీతాలు ఇస్తున్నారు, టీచర్స్ని ఇస్తున్నారు. ఇన్ అడిషన్ టు దట్ ఇది మన బాధ్యత కూడా. స్కూల్స్లో కొంత సప్లిమెంటరీ అంటే కంప్లీట్గా మనం ఇవ్వాలని కాదు, కొంతవరకు బాధ్యత అనేది పూర్వ విద్యార్థులు తీసుకొని అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు క్రియేట్ చేయగలిగితే మన స్కూల్స్ కూడా, మన స్కూల్లో చదివే పిల్లలు కూడా బ్రహ్మాండంగా చదువుకుంటారు. హనుమంత్ గారు ఒక ఉదాహరణ అయితే, ఇలాంటి ఉదాహరణలు చాలామంది ఉన్నారు. అంటే మట్టిలో మాణిక్యాలనండి, చదువు లేక, చదువుకునే స్తోమత లేక, తెలివితేటలుండి కూడా బయటికి రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ రంగా అది కొంత మార్పు జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆర్జీయూకేటీ అని ఒకటి ఉంది, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని. మన రాష్ట్రంలో 4 ఉన్నాయి. ఈ 4ట్లో ప్రతి కాలేజీలోనూ లైక్ నూజివీడులో ఒకటి ఉంది, ఇడుపులపాయలో ఒకటి ఉంది, మీ ఒంగోలులో కూడా ఒకటి ఉంది, విజయనగరం అక్కడ ఇంకోటి ఉన్నట్టుంది. ఈ 4 కాలేజీల్లో సంవత్సరానికి 1000 మంది స్టూడెంట్స్ని గ్రామాల్లో పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలకి మెరిట్ బేస్డ్ మీద సీట్ ఇస్తున్నారు ఫ్రీగా 10th తర్వాత. వాళ్ళందరికీ పుస్తకాలు కానీ, డ్రెస్సులు కానీ, భోజనాలు కానీ మొత్తం ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. ల్యాప్టాప్లు కూడా ఇస్తుంది. సో ఇంటర్మీడియట్ అంతా 2 years వాళ్ళే పాఠం చెప్తారు. 2 years తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్లో పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ఏ బ్రాంచ్, సివిల్ ఇంజనీరింగా, ఎలక్ట్రానిక్సా, కంప్యూటర్ సైన్స్ అనేది బ్రాంచ్లు ఇచ్చి మళ్ళీ ఇంకో 4 సంవత్సరాలు చదివిస్తే ఈ 6 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇస్తుంది. నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ విషయం, చాలా గొప్ప అవకాశం ఇస్తుందని అనుకోవాలి. ఇది గ్రామాల్లో చదివే పిల్లలకే, పట్టణాల్లో చదివే పిల్లలకి ఇది లేదు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకే ఈ అవకాశం ఇస్తున్నారు. సో ఇలాంటి స్కీమ్స్ బాగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇప్పుడు స్కాలర్షిప్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్స్ కూడా. ఏంటంటే సింగిల్ చైల్డ్ అని, అంటే ఒకే ఆడపిల్ల ఉన్నటువంటి వాళ్ళకని కానీ ఎంతవరకైనా చదువుకోవచ్చు వాళ్ళు. అది బీటెక్ అవ్వచ్చు, యూజీ, పీజీ, ఎంఎస్సీ, ఎంఫిల్ లేకపోతే పిహెచ్డి వరకు కూడా చదువుకునేందుకు కావాల్సినంత స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఇస్తుంది. మగపిల్లాడైనా ఆడపిల్లైనా కానీ ఇప్పుడు చదువుకోవటానికి ఒక ఆశ ఉండి పట్టుదల కనుక ఉంటే డబ్బులు అనేది ఇప్పుడు ముఖ్యం కాదు. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది, సదుపాయాలు ఇస్తుంది, లోన్స్ ఇస్తుంది. డబ్బు లేకపోవటం వలన చదువు అనేది మధ్యలో ఆగిపోకూడదు అనేది జనరల్ కాన్సెప్ట్, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. కాబట్టి పిల్లలు ఇప్పుడు మీరు అట్లాగే తల్లిదండ్రులు కూడా మీరు ఇవ్వగలిగింది ఏంటంటే, పిల్లలు చేయగలిగింది ఏంటంటే, మీరు ఏం చదవదలుచుకున్నారు అనేది నిర్ణయించుకొని పట్టుదలగా చదువును కొనసాగిస్తే హనుమంత్ గారు అన్నట్టుగా విద్య అనేది మనకు ఒక గుర్తింపునిస్తుంది, ఒక అర్హతనిస్తుంది, సమాజంలో ఒక బాధ్యతని పెంచుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అన్నారు, చదువు అంటే ఏంటి? చదువు అంటే ఓన్లీ రాయటం, చదవటం కాదు. చదువు అనేది మన బుద్ధికి పదును పెడుతుంది, ఎలా ఆలోచించాలి అనేది నేర్పుతుంది అని. అట్లాగే ఈ ఎడ్యుకేషన్ ఎఫ్ఎఫ్ఆర్సీకి వాళ్ళ స్లైడ్స్లో కూడా నేను చూశాను ఎక్కడ వాళ్ళ లిటరసీ 100కి 80 మార్కులు వరకు ఏమన్నా మీ సబ్జెక్ట్లోనూ, 20 మార్కులు జనరల్ నాలెడ్జ్లోనూ టెస్ట్ చేస్తున్నారని వాళ్ళు ఇచ్చారు. బ్లూమ్స్ టాక్సానమీ అని, అంటే పిల్లలకి ఎంతవరకు అర్థమైందో తెలియదు నాకు. బ్లూమ్స్ టాక్సానమీ అని అంటే అందులో 6 levels ఉన్నాయి. మనం వేమన శతకాలు, సుమతి శతకాలు బట్టి ఉంటాం.
అవునా? ఎక్కాలు కూడా 1 to 10, 1 to 20 మకప్ చేసి ఉంటాం, గుర్తుపెట్టుకొని ఉంటాం. దాని అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఏమి ఆలోచించండి చిన్నప్పుడు. శుక్లాంబరధరం విష్ణు అనేది చిన్నప్పుడు నేర్పుంటారు, మనందరం నేర్చుకున్నాం. మళ్ళీ అప్పచెప్పమంటే చెప్తాం. దాన్ని మెమరీజ్ అంటాం, అంటే గుర్తుపెట్టుకోవటం. ఈ గుర్తుపెట్టుకున్నప్పుడు దాంట్లో అర్థం ఏంటి అనేది విశ్లేషణ జరగలేదు. గుర్తుపెట్టుకొని చదివింది గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం చెప్పగలుగుతున్నాం. దాన్ని మెమరీ అంటే అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. అలా 5 levels వరకు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవటం, ఈ అర్థం చేసుకున్న దాన్ని మన నిజ జీవితంలోనికి అన్వయించుకోవటం, పరిసర ప్రాంతాల్లో ఉన్నటికి ఇది ఏ విధంగా దీన్ని అప్లై చేయొచ్చు, ఉపయోగించవచ్చు, ఈ నాలెడ్జ్ని ఏ విధంగా మనం వాడుకోవచ్చు అని ఆలోచించటం. లేకపోతే మన సమాజంలో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు కనుకుంటే ఆ సమస్యలకి మన సొల్యూషన్స్, జవాబులు ఎతకడానికి ఈ పరిజ్ఞానం పనికొస్తుందా లేదా అనుకోవటం, కొత్తగా ఆవిష్కరణలు ఏమన్నా చెయ్యొచ్చు అనుకోవటం. అంటే చదువు యొక్క పరమార్థం ఏంటంటే అల్టిమేట్గా ఉన్న నాలెడ్జ్తో, ఉన్నటువంటి జ్ఞానంతో మనం ఏ విధంగా కొత్త విషయాలను కనుక్కోగలము అనేది అల్టిమేట్ ఎయిమ్. ఆ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, అది ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, పశు వైద్యుడు కావచ్చు, లేకపోతే ఒక లాయర్ కావచ్చు, లేకపోతే అకౌంటెంట్ కావచ్చు, ఎవరన్నా కానీ ఆ జ్ఞానాన్ని మనం ఎంతవరకు మనం నిజ జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేయటానికి, సమస్యలకి జవాబులు ఎతకడానికి పనికొస్తుందో అదే నిజమైనటువంటి విజ్ఞానం. భారతదేశం 2047కి వికసిత భారత్ కావాలి అంటే ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే భారతదేశం నుంచి విదేశాలకి మనం ఎగుమతులు ప్రపంచం మొత్తం మీద 100% అనుకుంటే మనకి దాదాపు 30% ఎగుమతులు ఉన్నాయి. అంటే మిగతా ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కలిపి ఒక 70% ఎగుమతులు ఇస్తే మన ఒక్క దేశమే 30% ఎగుమతులు ఉన్నాయి. అందుకే వీళ్ళందరూ వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, లేకపోతే జర్మన్స్ రాలేదు, ఫ్రాన్స్ కానీ, వీళ్ళు ఎవరన్నా వచ్చి మన దేశానికి ఎందుకు వచ్చారు? ప్రేమతో రాలేదు. మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వెళ్తుంది అని వచ్చి బేరం చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం అని చెప్పి ఆక్యుపై చేసి మన దేశంలో మన బానిసలుగా చేశారు. చేసి ఈ సంపదనంతా దోచుకెళ్ళారు. అంటే ప్రపంచం మొత్తానికి కావాల్సిన దాంట్లో 30% ఎగుమతులు చేస్తున్నటువంటి గొప్ప భారతదేశాన్ని పీల్చిపిప్పి చేశారు. ఒకనొకప్పుడు $1 మన రూపాయికి $2 వచ్చాయి, అమెరికన్ డాలర్లు, 100 సంవత్సరాల క్రితం. ఎక్కువ కాల అని మన ముత్తాతలను అడిగితే చెప్తారు. అలాంటిది ఈ రోజున $1కి $90 పైన అయిపోయింది. అంటే మన రూపాయి విలువ అంత పడిపోయింది, ఆ డాలర్ విలువ అంత బలపడిపోయింది. మనము మన యొక్క ఎగుమతులు పెంచనంత కాలం మన రూపాయి బాగుపడదు, బలపడదు, మన దేశం అభివృద్ధి కాదు. ఇది అభివృద్ధి కావాలి అంటే మన తిండిని మనం పండించుకుంటున్నాం కదా, వరి కానీ, గోధుమలు కానీ, చెరుకు కానీ, మనకు తిండికి కావాల్సిన, అంటే భారతదేశంలో డెవలప్మెంట్ లేదని కొంతమంది పెసిమిస్టిక్ అంటూ ఉంటారు. కానీ 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్లు ఉన్నటువంటి జనాభా ఈ రోజున 144 కోట్లు అయితే ఇంతమందికి మనం తిండి పెట్టగలుగుతున్నాం. వ్యవసాయంగా మనం సమృద్ధి సాధించాం, ఆకాశంలోకి శాటిలైట్స్ని పంపించగలుగుతున్నాం, మన కమ్యూనికేషన్స్ మనం డెవలప్ చేసుకోగలుగుతున్నాం, అభివృద్ధి చెందాం. కానీ జనాభా పెరుగుదల వలన అభివృద్ధి అంత కనిపించట్లేదు. కానీ ఇంకా అభివృద్ధి చెందాలి అనుకుంటే, అంటే మన 3rd largest ఎకానమీ అంటారు, అది నిజం చెప్పట్లా. ప్రతి వ్యక్తికి ఎంత సంపాదన వస్తుంది, ఇన్కమ్ వస్తుందని చూసుకుంటే మనం ఎక్కడో ఉన్నాం, వెనకబడి ఉన్నాం. మన రూపాయి విలువ పెరగాలి అన్నా మనకు ఆవిష్కరణలు జరగాలి దేశంలో. మన ప్రొడక్ట్స్ మనమే చేయాలి, మన రోడ్స్ కట్టేటటువంటి మెషినరీ మనమే తయారు చేయాలి, మనకు కావాల్సినటువంటి వస్తువులంతా మనమే చేయాలి.
ఇప్పుడు ప్రపంచానికి యోగా ఇచ్చినటువంటి దేశము యోగా మ్యాట్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సిగ్గుచేటు కదా. యోగా చేయడానికి కావాల్సిన మ్యాట్స్ చైనా వాడు అమ్ముతున్నాడు. వాడు 10,000 కోట్లు ఎంతో సంపాదిస్తున్నాడు ప్రతి సంవత్సరానికి. చిన్న చిన్న బొమ్మలు, చిన్నపిల్లలు టాయ్స్ అక్కడి నుంచి తెచ్చుకున్నాం. మనం చేయలేమా? నాకు తిరునాళ్ళకి వెళ్తే ఇక్కడ అమరావతి కానీ ఇంకోటి కానీ శివాలయాలు అప్పుడు మహాశివరాత్రి అప్పుడు తిరునాళ్ళకి వెళ్తూ ఉండేవాళ్ళం. మా ఊరు పక్కన గోడ ఉండేది, అక్కడ ఉండేది. తిరునాళ్ళలో చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయి, మీరు గమనించారో లేదు. చిన్న చిన్న ఇన్నోవేషన్స్తో మనం వాళ్ళని ఒక రకంగా తక్కువగా చూస్తున్నాం, కానీ దే ఆర్ ద ఇన్నోవేటర్స్. చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ, చిన్న చిన్న టిక్ టిక్ అని శబ్దాలు చేసే కానీ, ఇలాంటి ఇన్నోవేషన్స్ మన దేశంలో కూడా జరుగుతున్నాయి, కానీ వాటికి కావలసినంత ఎంకరేజ్మెంట్ కానీ రావట్లేదు. అది మనం చేసిన రోజున మనం విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోకుండా మనకు కావాల్సిన వస్తువులు, మనకు కావాల్సిన ఆట బొమ్మలు, మనకు కావాల్సిన ఆహార పదార్థాలు, లేకపోతే మన రోడ్లు ఫ్యాక్టరీలు కట్టుకోవాల్సిన మిషనరీ మనం తయారు చేసుకున్న రోజున మన దేశం డెవలప్డ్ నేషన్ అవుతుంది. అప్పుడు మనం డిక్టేట్ చేయొచ్చు మిగతా దేశాలు. అది చెయ్యాలి అంటే మన చదువులు బాగుపడాలి. చదువులు అనేది ఆలోచించగలిగేటట్టు చెయ్యాలి. ఇది ఏ విధంగా పనికొస్తుంది, ఎలాంటి ఆవిష్కరణ చేయాలనేది పనికొస్తుంది. మీ అందరి జనరేషన్ చూస్తే మీరందరూ ఆల్ఫా జనరేషన్ అంటారు. ఇప్పుడు జెడ్ అని అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ మీరందరూ 2000 సంవత్సరం తర్వాత 2010 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు చాలామంది. మీరు చాలా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు నిజంగా. ఇప్పుడు పుట్టడమే అదృష్టం అని నేను అంటాను. మేము పుట్టినప్పుడు మాకు ఇంటర్నెట్ లేదు, టీవీ లేదు, కరెంట్ లేదు, మా ఊళ్ళో కరెంటు కూడా లేదు. కిరోసిన్ దీపం కింద కూర్చొని చదువుకునేవాళ్ళు. నేను చదువుకున్నప్పుడు మా అమ్మని 3 గంటలకు 4 గంటలు లేకపోయినామండి. పొద్దున్న సాయంత్రం 8 గంటలు నిద్రపోయి. నేను చదువుతూ బుడ్డి ల్యాంతరం ఉండేది, కిరోసిన్ దీపం గబుక్కునట్లా తూలి పడిపోతామని చూస్తే ఆమె కాపలా కాసేది నాకు, అరే నువ్వు నిద్రపోతున్నావని. సో అలాంటి పరిస్థితులు చూస్తే ఈ రోజున దాదాపు ప్రతి గ్రామంలోనూ ఎలక్ట్రిఫికేషన్ వచ్చింది. మనకి లైట్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, కేబుల్ టీవీలు ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మేము చదువుకునేటప్పుడు బుక్స్ ఉండేవి కాదు, చాలా తక్కువ బుక్స్ ఉండేవి, కొందామన్న డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు పుస్తకాలు కోకొల్లలుగా ఉన్నాయి, ఇంటర్నెట్లో దొరికితే ఈ బుక్స్ చాలా వస్తున్నాయి. సో ఆ విధంగా చూస్తే మీ జనరేషను, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల జనరేషన్లో మీరు చాలా అదృష్టవంతులు. మీరు నిజంగా చదవాలి, గట్టిగా ఒక డైరెక్షన్లో చదవాలనుకుంటే వసతులు కుదవలేదు. ఈ అవకాశాలను మీరు వాడుకుంటూ చదువుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. కాబట్టి డబ్బు లేకపోవటం అనేది చదువుకు శాపం కాదు. డబ్బు లేకపోయినా కానీ మీరు ఏ చదవాలన్నా చదువుకునేటువంటి అవకాశాలు ఇప్పుడు మెండుగా ఉన్నాయి. ఈ ఫౌండేషన్ కాకుండా చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి, హెల్ప్ చేసేవాళ్ళు, స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటూ విద్యను ఒక సక్రమ మార్గంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి, సమాజానికి అనే ఆలోచన విధానంతో మనం చదివిన రోజున మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి, మన సమాజం కూడా బాగుపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన ఆనరబుల్ సీఎం గారు కూడా అంటున్నారు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెనర్ కావాలని. ఎంటర్ప్రెనర్ కావాలనుకుంటే ఊరిని బట్టి పడితే రారు. మన సమస్యలు ఏంటి, మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు సమస్యలు ఏంటి. ఇప్పుడు మా దగ్గర ఒక ఆయన ఎవరో మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని ఆవిష్కరణలని ఆయన ముందు ప్రదర్శించడం జరిగింది. ఇది ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఎవరో పిల్లలు చేశారు. అక్కడ అరటి ఈ కాయలు గెల కోసిన తర్వాత దాన్ని ఏమంటారు, కాండం, బోదె, దాని నుంచి వాళ్ళు నార తీస్తున్నారు, పీచు తీసి దాంతో తాళ్ళు అల్లుతున్నారు, చిన్న చిన్న బొమ్మలు చేస్తున్నారు. ఇంకో కాలేజీ వాళ్ళు ఆ బోధ నుంచి చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా మీరు ఆలోచించుకొని మీకు ఏది కావాలో, చాలామంది ఇప్పుడు ఇంజనీరింగే చదవాలి, మెడిసిన్ చదవాలి అని అంటున్నారు. తల్లిదండ్రులందరూ మీరు పిల్లల్ని ప్రెషరైజ్ చేయొద్దు.
మేము చదువుకునేటప్పుడు మేము ఈ పిల్లలుగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్ తప్పితే ఎక్కువ ఆప్షన్స్ లేవు మనకి. ఈ రోజున అలా కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏది కావాలో, అసలు ఏం ఉద్యోగాలు ఉన్నాయి, ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయనేది చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి, టీచర్స్ మీద ఉంది. టీచర్స్ మేము చేస్తాం, తల్లిదండ్రులు మీరు కూడా చేయండి. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు చదవమనండి, ఫోర్స్ చేసి చేయొద్దు. ఎందుకంటే నేను ఎన్ఐటి వరంగల్లో చూశాను కొంతమంది మా స్టూడెంట్స్ని. బీటెక్లు చదివి ఫోటోగ్రాఫర్ అయ్యాడు, బీటెక్ చదివి కాంట్రాక్టర్ అయ్యాడు. హైదరాబాద్లో చట్నీస్ అని బ్రహ్మాండమైన హోటల్ ఉంది, ఆ కుర్రాడు బీటెక్ చేశాడు. ఆల్మండ్ హౌస్ అని ఒకటి ఉంది, స్వీట్ షాప్. అక్కడి నుంచి రోజుకు 500 కిలోలు స్వీట్స్ ఇటు దుబాయ్ అటు వెళ్తాయి. అతను ఇంజనీర్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంజనీరే. సో ఇంజనీరింగ్ అనేది ఒకటే కాదు, ఇంజనీరింగ్ చదివి మిగతా ఫీల్డ్కి వెళ్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఇంజనీరింగ్ చదవాలని లేదు, వాళ్ళకి వాళ్ళ ప్యాషన్ వేరేగా ఉంది. కాబట్టి మన పిల్లలకు కూడా వాళ్ళకి ఏ ప్యాషన్ ఉందో కనుక్కొని దానికి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఆ విధంగా డైరెక్ట్ చేయగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు. సో ఎట్ ది ఎండ్ ఐ వుడ్ లైక్ టు appreciate the education FFSC and the entire team for organizing this kind of an events. వీటి వలన ఏమవుతుందంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి వాళ్ళు ఎక్కడున్నారో, ప్రపంచంలో ఎంత కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఆత్మన్యూన్యతా భావం అనేది ఉంటుంది. ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే కొంచెం హడావుడి ఎక్కువ చేస్తారు, కాంపిటీషన్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టేసి ప్రైజ్లని వారానికని 4 రోజులకని ఒక హడావుడి చేస్తారు. దే విల్ బిల్డ్ ద కాన్ఫిడెన్స్. డిఫరెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ కన్నా కాన్ఫిడెన్స్ ఎక్కువ చేస్తారు ప్రైవేట్ స్కూల్స్లో. గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండదు పిల్లలకి, చదువు ఉంటుంది కొంతవరకు. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్, ఇలాంటి వాళ్ళు బాగా ఉపయోగపడుతున్నాయి. సో మనం ఎక్కడున్నామో, ఏ లెవెల్లో ఉన్నామో, పక్కన వాళ్ళకి మన బలం ఏంటి అనేది తెలుస్తుంది. అట్లాగే ఈ ప్రైజెస్ ఆల్సో ఇన్స్పైర్ ద స్టూడెంట్స్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఐ అప్రిషియేట్ యూ వన్స్ అగైన్ ఫర్ డూయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ ఆల్సో కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ హియర్. ప్రతి వాళ్ళు మండలం లెవెల్లోనూ, జిల్లాల వ్యాప్తంగా, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైజులు సంపాదించినటువంటి ప్రతి పిల్లవాడికి, పిల్లకి నా ఆశీస్సులు. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్నట్టు.